Jesus Christ is coming soon, my dear friends. ప్రభువైన యేసుక్రీస్తు త్వరగా వచ్చుచున్నాడు నా ప్రియమైన స్నేహితులారా. And he is coming more sooner than we are all expecting, my friends. మరి మనమందరము కూడా ఊహిస్తున్న దానికంటే అనుకుంటున్న దానికంటే కూడా ఆయన అతి త్వరగా రాబోచు ఉన్నాడు. And that's the good news I want to share with you. అది ఒక శుభవార్త మీతో నేను పంచుకోవాలనుకుంటున్నాను. I am excited to talk about the world events and how the prophecies are being fulfilled right before our eyes. ఈ ప్రపంచ సంఘటనల గురించి ప్రవచనాల నెరవేర్పు క్రమం గురించి మీతో మాట్లాడడానికి ఎంతో ఉత్సాహంగా నేను ఉంటూ ఉన్నాను. Now this my attempt of mine in pointing out to the world events is not to excite you but to create an interest in the prophetic fulfillments and to make you realize that Jesus coming is very, very soon. మరి ఈ ప్రవచనాల నెరవేర్పు అనేది ఈ రీతిగా జరుగుచున్నది అని చెప్పడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే మిమ్మల్ని ఏదో ఉత్తేజభరితులు చెయ్యాలని నా ఉద్దేశం కాదు, కానీ మీరు ఆ విషయాన్ని గ్రహించి ఆ విషయాన్ని మనసులో ఆలోచన చేసి ప్రభు త్వరగా వస్తున్నాడనే విషయాన్ని గురించి ఇంకా ఎక్కువగా ఆలోచించి దాని కొరకు సిద్ధపడాలని నా ఆలోచన. For more than a month we had been dwelling upon the Bible prophecies and the current events that are fulfilling very accurately every biblical prophecy concerning the return of Jesus Christ. గడిచినటువంటి నెల రోజులుగా కూడా ప్రభువైన యేసుక్రీస్తు రాకడకు ముందు ఎటువంటి విషయాలు ఏ విషయాలు జరుగుతూ ఉన్నవి, ప్రవచనాలనేవి ఏ రీతిగా నెరవేర్చబడుతూ వస్తున్నవి అనే విషయాన్ని గ్రహిస్తూ వస్తున్నాం. Now this program has been started with a vision and a burden to tell you that Jesus coming is very, very soon and that souls are perishing all over the world. We want to reach out to people and save as many people as possible from hellfire. ఈ ఒక కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే ఈ ప్రపంచమంతటా గమనించినట్లయితే కోట్లాది మంది ప్రజలు నశించిపోతూ ఉన్నారు, గురి లేక గమ్యం లేక జీవితాలు నాశనం చేసుకుంటూ ఉన్నారు. అటువంటి వారితో ప్రభువైన యేసుక్రీస్తు వారు తిరిగి వస్తున్నారు, ఆయన తన ప్రజల కొరకు వస్తున్నారని చెప్పి వారిని నరకం అనేటటువంటి అగ్ని గుండము నుండి వారిని రక్షించడానికి అనేక ఆత్మలను ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపరచడం యొక్క ఉద్దేశమై ఉన్నది. This is a shop we have opened 10 kilometers away from hellfire. ఇది ఎటువంటిది అంటే ఆ యొక్క నరకాగ్నికి 10 కిలోమీటర్ల ముందర ఒక షాప్ ఓపెన్ చేయబడింది, ఒక కొత్తగా ఒక గది తెరవబడింది. And this shop is the Ark of Salvation. ఈ ఒక షాప్ పేరు ఏంటి అంటే రక్షించబడే ఓడ, రక్షించగలిగినటువంటి ఓడ. And this shop will be warning you until the return of Jesus Christ. ఈ ఒక ఉద్దేశం ఏమిటి అంటే ఈ మిమ్మలను ప్రభు రాకడ వరకు కూడా ఆత్మలను రక్షించాలి, మనుషులను ప్రేరేపించాలి, వారిని ప్రభు వైపు పురుకొల్పాలి అనే ఉద్దేశము. Today I want to focus upon one subject that is called Israel. ఈ రోజు నేను ఒక అంశాన్ని గురించి లేవనెత్తబోతున్నాను, అది ఇజ్రాయేలు దేశము. Israel is one nation God loves so much. ఇజ్రాయేలు దేశాన్ని దేవుడు ఎంతగానో ప్రేమించినటువంటి దేశం ఇది. The discussion on Israel and the meditation on Israel is so very crucial because Israel is the world's wall clock, prophecy wall clock. ఈ ఒక ఇజ్రాయేలు దేశం గురించినటువంటి తప్పనిసరిగా ప్రవచనాల నెరవేర్పులో చెప్పవలసి ఉన్నది. ఎందుచేతను అంటే ఈ ప్రపంచానికి అంతటికీ కూడా ఒక గడియారం లాగా పనిచేసేది ఏంటంటే ఇజ్రాయేల్ దేశంలో జరిగేటటువంటి సంఘటనలు. Israel points towards the second coming of Jesus Christ. ఇజ్రాయేలు దేశము ప్రభు యొక్క రెండవ రాకడ గురించిన విషయాన్ని ధృవీకరిస్తూ ఉన్నది, చూపిస్తూ ఉన్నది. Israel is in the center of the world. ఇజ్రాయేలు భూమధ్య భాగంలో ఉన్నది. And God has chosen Israel for his purposes. దేవుడు ఇజ్రాయేలు దేశాన్ని తన యొక్క ఉద్దేశాల కొరకు ఎన్నిక చేసుకున్నాడు. That's why it is important to study about Israel because Jesus also pointed out towards Israel as that the fig tree symbolically is called Israel will blossom. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఇశ్రాయేలు దేశాన్ని గురించి ఆయన సూచిస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు అంజూరము చిగురించుచున్నది అనే ఒక మాటను ఆయన వాడి ఉన్నారు. He talks about the blossoming of the fig tree.
ఒక అంజూరము యొక్క పుష్పించుట అనే మాటను ఆయన వాడి ఉన్నారు. And that is symbolic of the nation of Israel. అది ఇజ్రాయేలు దేశానికి గుర్తుగా ముంగుర్తుగా చెప్తున్నారు ప్రభు. And that's why from today onwards, for the next 4 weeks, we are going to dwell upon Israel, because that is the last important, crucial prophecy that is fulfilled before the coming of Christ. ఎందుచేతనంటే రాబోయే 4 వారాలు కూడా ఈ ఒక ఇజ్రాయిల్ దేశము గురించినటువంటి విషయాన్ని మాత్రం ధ్యానం చేయడం ఎందుచేతనంటే దేవుని యొక్క రాకడకు ముందు ఇశ్రాయేలు దేశాన్ని గమనించి చూచినప్పుడు ఆ ప్రవచనాలు నెరవేర్పు సంభవించబోతూ ఉన్నది. You know, in Matthew 24th chapter 32 verse, it says, "Now learn a parable of the fig tree." ఇదిగో అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానాన్ని మీరు నేర్చుకోండి అంటున్నారు మత్తయి 24:32 వచనంలో. When his branch is yet tender and putteth forth leaves, you know that the summer is near. ఇదిగో మీరు ఎప్పుడైతే అంజూరపు చెట్టు అది చిగురు వేసి వృద్ధిలోకి వచ్చి అది పుష్పించి ఫలభరితం కావడానికి సిద్ధముగా ఉందో ఆ యొక్క వసంతకాలము లేదా మరి వసంతకాలము సమీపముగా ఉందని మీరు తెలుసుకోండి. Likewise you, when you shall see all these things, know that it is near, that the coming of the Lord is nigh, even at the door. ఈ యొక్క దేవుని యొక్క రాకడ ఈ సమయములన్నీ సంభవించబోతూ ఉన్నప్పుడు ఆ యొక్క రాకడ అనే ఒక అంశము ద్వారము దగ్గరే ఉన్నదని మీరు గమనించండి. And Jesus said that this generation shall not pass till all these things be fulfilled. ఈ విషయములన్నీ కూడా గతించే వరకు ఈ తరము గతించదని నేను చెప్తున్నాను. Heaven and earth will pass away, and my words will never pass away. ఆకాశము భూమి గతించిపోయినప్పటికీ కూడా నా మాట గతించదంటున్నాడు దేవుడు. Now you all know that Israel was scattered to the nations of the world in the first century. ఈ యొక్క మొదటి శతాబ్దంలో ఇజ్రాయేల్ వారందరూ కూడా ప్రపంచమంతటా కూడా చెదిరిపోయారని మనకు తెలుసు. But God says that in the end times Israel is going to, all the scattered Jews around the world, they will come back to Israel and they will be formed as a nation once again. It will be a born again experience for nation of Israel. కానీ అంచె దినములలో చూసినట్లయితే యుగాంతము వచ్చేటప్పటి లోపల చూసినట్లయితే ఇశ్రాయేలు వారు ఏ దేశాలలో చెదరగొట్టబడి ఉన్నారో ఆయా దేశాలన్నిటి నుండి కూడా వారు సమకూర్చబడి ఒక దేశముగా ఏర్పాటు చేయబడి వారు పుష్పించేవారిగా ఉంటారంటున్నారు ప్రభు. And this prophecy was fulfilled in 1948 in the month of May. మే నెలలో 1948వ సంవత్సరంలో ఈ ప్రవచనము నెరవేర్చబడింది. And this was showed as a very crucial sign for the coming of the Lord. ప్రభు రాకడకు ముందు ఇది ఒక ముఖ్య ముంగుర్తుగా ఉంది. And Jesus says, when you see the fig tree blossoming, you will know that my coming is nigh at the door. మరి ఈ సంగతులు మీరు జరిగినప్పుడు నా రాకడ ద్వారముననే సమీపమునే ఉన్నదని మీరు తెలుసుకొనిడి అంటున్నారు ప్రభు. And he says that this generation shall not pass till all these things be fulfilled. ఈ యొక్క సంగతులు సంభవించే వరకు ఈ తరము గతించదంటున్నారు ప్రభు. In other words, he says the same generation that saw the blossoming of the fig tree will also see the coming of the Lord. ఆ మాట అంటే ఎవరైతే ఈ ఒక అంజూరము చిగురించుట అనే దానిని అనగా ఇశ్రాయేలు రాజ్యము ఫలభరితం అవుతుంది అనే విషయాన్ని ఎవరైతే చూస్తున్నారో వారే దేవుని రాకడ కూడా వారు చూస్తారు అని ఒక అర్థం ఇందులో ఉంది. And that's why it is important for us to study about Israel and about the biblical prophecies concerning it. అందుచేతనే ఇశ్రాయేలు దేశము కొరకు ఆ ఇశ్రాయేలు దేశం యొక్క ఆ ప్రవచనాల నెరవేర్పు కొరకు ధ్యానించటం అనేది ఎంతో ఆవశ్యకమై ఉన్నది. You know, today we are going to see 3 things in the message. ఈ యొక్క సందేశంలో 3 విషయాలు మనం గమనించగలము. God's calling towards Israel. ఇజ్రాయేలు పట్ల దేవుని పిలుపు. And then God's judgments towards Israel. ఇజ్రాయేలు పట్ల దేవుని తీర్పు. When I say judgments, it is not destructive judgments. It is dealings with Israel. అది నేను తీర్పు అని అంటే వారిని నాశనము చేసి అంతము చేసేటటువంటి తీర్పు కాదు. అది దేవుడు తన ప్రజలతో వ్యవహరించేటటువంటి వ్యవహారం అది.
And thirdly, that God fulfills his purposes towards Israel. దేవుడు ఇశ్రాయేలు పట్ల తన ఉద్దేశాన్ని తన కార్యాచరణను ఆయన ఫలింపజేస్తూ వస్తున్నాడు. So first thing is the God's high calling towards Israel. మొట్టమొదటిగా ఇశ్రాయేలును దేవుడు పిలిచిన ఉన్నతమైన పిలుపు. You know, in Deuteronomy 7:6 it says, ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 6వ వచనములో చెప్పబడి ఉన్నది. it says, for thou art a holy people, మరి మీరు పరిశుద్ధమైన జనాంగము, and for the holy people unto the Lord thy God. నీ దేవుడైన యెహోవాకు నీవు పరిశుద్ధమైన జనాంగము. The Lord God hath chosen thee ప్రభువైన దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. to be a special people unto himself. తన కొరకు ఒక ప్రత్యేకమైన జనాంగముగా. And you are above all people that are on the face of the earth. ఈ భూ ప్రజలందరిలోనూ ఈ జనులందరి మీద ప్రత్యేకించబడిన పైకెత్తబడిన జనాంగముగా. So that is the high calling of God towards Israel. ఇశ్రాయేలు పట్ల దేవునికి ఉన్నటువంటి ఒక ముఖ్యమైన గొప్ప ఉన్నత ఉద్దేశం అది. God wanted Israel to be as a city that is set on a hill. కొండ మీద నుండి పట్టణముగా ఇశ్రాయేలును ఉంచవలెనని దేవుని కోరిక ఉన్నది. And it is God's purpose that God should bless the nations of the world through Israel. ఈ యొక్క ప్రపంచ దేశాలన్నిటినీ కూడా ఇశ్రాయేలు దేశం వారి ద్వారా దీవించుట దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. For the Bible says that out of Zion shall come forth the law of the Lord and the word of the Lord from Jerusalem. ఇదిగో యెరూషలేము నుండి దేవుని ధర్మశాస్త్రము, సియోనులో నుండి ఆయన యొక్క గ్రంథము బయలువెడలవలసి ఉన్నది. And that is why Israel has a very high calling. అందుచేతనే ఇశ్రాయేలు దేశము చాలా ఉన్నతమైన పిలుపు కలిగి ఉన్నది. And its calling is irrevocable, no matter in what state, spiritual state it is. అది ఎటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆ పిలుపుని దేవుడు ఎన్నడూ కూడా తోసివేయలేదు. You know, we have to focus on three things today. ఇదినా మనం మూడు విషయాలు మనం చూస్తా ఉన్నాము. You must understand that calling towards Israel is a high calling. He wants Israel to be an ambassador of God and to proclaim the law of the Lord throughout the world. దేవుని యొక్క ముఖ్య ఉద్దేశమైనది అంటే ఇజ్రాయేలు వారు దేవుని యొక్క ప్రతినిధులుగా ఈ భూమి మీద నిలబడి ఈ భూ జనాంగములన్నిటికీ కూడా యెహోవా దేవుడే దేవుడు అనేటటువంటి విషయాన్ని, ఆయన యొక్క ధర్మశాస్త్రాన్ని ఇచ్చినటువంటి దేవుడు, ఆయన కట్టడలను, ఆయన విధులను, ఆయన ఆజ్ఞలను ఇచ్చే దేవుడని చెప్పి వాటినన్నిటినీ భూజనులకు వివరించే దేశమని ఇజ్రాయేలుకు దేవుని ఉద్దేశం. And secondly, రెండవది, God has also called the church to be his lighthouse and to be his ambassadors on this earth. ఈ భూమి మీద రెండవదిగా చూసినట్లయితే దేవుడు తన సంఘాన్ని కూడా దేవుని యొక్క ప్రతినిధిగా, ఆయన యొక్క ప్రతినిధిగా ఈ భూమి మీద ఉండడానికి పిలుస్తున్నాడు. And thirdly, మూడవదిగా, God has a very high calling for every believer who is part of the church. సంఘములో ఉన్న ఒక ప్రతి విశ్వాసి పట్ల కూడా దేవుడు ప్రతి ఒక్కరికి ఉన్నతమైన ఒక పిలుపును పెట్టి ఉన్నాడు. So God has a purpose for Israel, God has a purpose for the church, and God has a purpose for individual believers. దేవుడు ఇజ్రాయేలుకు ఒక పిలుపు కలిగి ఉన్నాడు. దేవుడు తన సంఘానికి ఒక పిలుపు కలిగి ఉన్నాడు. దేవుడు ప్రతి విశ్వాసి పట్ల కూడా దేవుడు ఒక పిలుపును కలిగి ఉన్నాడు. And my dear Christian friends and believer friends, నా ప్రియమైన క్రైస్తవ విశ్వాస సహోదర సహోదరి, you are no ordinary person. మీరు ఒక సామాన్య ప్రజ కాదు. Have you forgotten the high calling of God upon your life? నీ జీవితం మీద ఉన్నటువంటి దేవుని యొక్క ఒక ఘనమైన పిలుపు, ఉన్నతమైన పిలుపును నువ్వు మరచి ఉన్నావా? God wants you to be his ambassador, his representative on this earth. ఆయన ప్రతినిధిగాను, ఆయన యొక్క ప్రచారాన్ని చేసేవాడిగాను నువ్వు ఉండాలని ఆయన He wants you to radiate his glory upon this earth until the coming of Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారు తిరిగి వచ్చే వరకు కూడా నీవు ఆయన మహిమను, ఆయన ఉద్దేశాన్ని, ఆయన ఒక మహిమను నీవు ఫలింపజేయాలని, ప్రతిఫలింపజేయాలనేది దేవుని ఉద్దేశము. Friend, where are you? What about your calling? How fruitful is your life? నీ యొక్క జీవితం ఎంత ఫలవంతంగా ఉంది? దేవుడు నిన్ను పిలిచిన పిలుపు ఏమైపోయింది? నీ జీవిత గురి ఏమైపోయింది? It is time to set your accounts and to come back to God. ఈ యొక్క సమయంలో నీ యొక్క లెక్కలన్నీ కూడా సరిచూసుకుని దేవుని దగ్గరికి రావాల్సి ఉన్నది. God's calling towards every one of us is very high calling. దేవుడు మనలను పిలుచుచున్న ప్రతి వారిలోనూ కూడా
దేవుని యొక్క పిలుపు ఉన్నతమైనదై ఉన్నది. And secondly, రెండవదిగా it is God's, we have to dwell upon God's judgments. దేవుని యొక్క తీర్పులు మనము గమనిస్తే When we talk about God's judgments, దేవుని యొక్క తీర్పులు అని అంటే it is, as I said, it is God's dealings. దేవుడు వ్యవహరించే విధానము, God's dealings with his children of Israel, God's dealings with his children in the church, and God's dealings with the Gentiles. దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు వారితో వ్యవహరించే విధానము, దేవుడు సంఘములో తన ప్రజలతో సంఘ వధువైన సంఘముతో వ్యవహరించే విధానము, అన్యజనులతో దేవుడు వ్యవహరించే విధానములు మూడు విధాలుగా ఉంటున్నవి. God had been dealing with Israel for so many years in different ways. దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో అనేక విధాలుగా తను వ్యవహరిస్తూ వస్తున్నాడు. Why he had to judge Israel? ఇశ్రాయేలును దేవుడు ఎందుచేత తీర్పు తీర్చవలసి వచ్చింది? Because of their disobedience and rebellion against God. దేవుని పట్ల వారుకున్నటువంటి అవిధేయత వలన, తిరుగుబాటు వలన వారిని శిక్షించవలసి వచ్చింది. God loves Israel so much. ఇశ్రాయేలుని దేవుడు చాలా ప్రేమించి ఉన్నాడు. But in spite of it, he had to subject them, take them to a very difficult journey, a tumultuous journey in their life. దేవుడు ఇశ్రాయేలును ఎంతో ప్రేమించినప్పటికీ కూడా వారి యొక్క తిరుగుబాటు బట్టి, వారి యొక్క ద్రోహ బుద్ధిని బట్టి వారిని ఎంతో కష్టతరమైన మార్గముల గుండా నడిపించవలసి వచ్చింది. And because of their rebellion against God and because of their disobedience to God, దేవుని పట్ల వారికి ఉన్న తిరుగుబాటును బట్టి ఎన్నో కఠినమైన మార్గాల గుండా వారు వెళ్ళవలసి వచ్చింది. So when God judges his people Israel, it is with the very sole purpose of rectifying their life and to deal with their life and to bring them back to the original calling. దేవుడు వారి యొక్క జీవితాన్ని సరిచేసే ఉద్దేశంతోనూ, వారిని సక్రమైన మార్గముతోనూ, వారిని సరియైన విధానంలో, క్రమమైన విధానంలో వారిని నడిపించే ఉద్దేశంతో దేవుడు వారిని శిక్షణకు లోబర్చి వచ్చింది. And because of their disobedience for so many years, ఎన్నో సంవత్సరాలు వారు తిరుగుబాటు చేత they were subjected to persecution. వారు ఎన్నో హింసలు, శ్రమలు పొంది ఉన్నారు. They had to go through very hard times in their own land. వారి యొక్క దేశంలోనే వారు ఎన్నో కష్ట సమయములు అనుభవించవలసి And alien kings had to come and rule over them. అన్యజనులైనటువంటి వారు వచ్చి వారిని పరిపాలించారు. They were in bondage. They were in severe persecution. ఎంతో బంధకములలో పడి ఉండి, ఎంతో చెరసాలలో శ్రమలు, హింసలు పొంది ఉన్నారు. All this God had to deal with them to remind them that they are no ordinary people and that their destiny, that God has a very special destiny for them and their calling is very high calling. ఇవన్నీ కూడా ఎందుచేతనంటే దేవుడు వారిని పిలిచి ఉన్నాడని, వారి గురించి ఒక ప్రత్యేక తలంపు కలిగి ఉన్నాడని, వారి పట్ల ఆయనకున్న ఉద్దేశం ఎంతో గొప్పదని, ఇవన్నీ కూడా వారు గ్రహించాలని, గ్రహించి అందులో నడవాలని, సక్రమ మార్గంలో వాళ్ళు నిలబడాలనే ఉద్దేశంతో దేవుడు వారిని ఎన్నో పరీక్షలు, కఠిన శ్రమల గుండా కూడా నడిపించాడు. Also God is judging Israel and also those and other nations connected to them for one reason. దేవుడు ఆ ఇశ్రాయేలు వారిని, మరి అనేక అన్యజనులైన వారిని కూడా, వారితో సంబంధాలు కలిగి ఉన్న వారిని కూడా ఆయన కఠినంగా కూడా వ్యవహరించాడు, తీర్పులు పంపించాడు. ఎందుచేతనంటే God has given them a territory, a land on the north and the south and the east and the west, and God had given them a road map for the territory of Israel. ఇశ్రాయేలు దేశానికి దేవుడు తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ అన్ని వైపులా కూడా దేవుడు వారికి ఒక సరిహద్దులను ఏర్పాటు చేసి ఉన్నాడు. But God was judging Israel because it has compromised on the territory that God had given them. ఎందుచేతనంటే దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆ భూభాగం విషయంలో కూడా వారు రాజీ పడిపోయారు. They had recently in 1977, 1977వ సంవత్సరంలో when Jimmy Carter was president of America, అమెరికాకు జిమ్మీ కార్టర్ అనే ఆయన ప్రెసిడెంట్ గా ఉండగా, he brokered a deal and made Israel to sign a deal, a peace deal that is called Land for Peace deal. ఇజ్రాయేల్ వారి చేత ఒక ఒప్పంద పత్రం రాయించి సంతకం పెట్టించాడు. అది ఏంటంటే శాంతి కొరకైనటువంటి ఒక ఒప్పందం. That is that Israel should vacate the territories it occupied or it claimed as its own from Egypt, from Golan Heights and from Syria and Lebanon. It had to withdraw all this and in the name of brokering peace. ఈ యొక్క శాంతి అనేటటువంటి పేరు మీద ఆ గోలన్
ఆ యొక్క పర్వతాల దగ్గర నుండి, ఆ లెబనాను దగ్గర నుండి, ఆ సిరియా దేశము నుండి కూడా వారు వెళ్ళిపోవాలని, వారు తమ భూభాగాన్ని వారు విడిచిపెట్టి రావాలనేటటువంటి ఒప్పందాన్ని ఆ ఒక అధ్యక్షుడు చేసి ఉన్నాడు. So God is judging America and Israel and other nations who are making the children of God compromise on what God had given them. దేవుడు వారికి ఇచ్చినటువంటి భూభాగమును వారు అందులోంచి వాళ్ళు తొలగిపోయేలాగా వెళ్ళిపోయేలాగా చేసినటువంటి ఆ యొక్క అటువంటి వారిని అందరినీ కూడా ఏ ప్రజలైతే మరి రాజీ పడి వెనక తిరిగారో వారందరినీ కూడా దేవుడు తీర్పుల పాలు చేశాడు. And thirdly, మూడవదిగా in this God's judgment is also for believers. మరి దేవుని యొక్క తీర్పు విశ్వాసులకు కూడా. God also, when I say God judges believers, again I say it is judgment means God's dealings with believers. మరి కూడా తీర్పు అనగానే దేవుడేదో తీర్పు తీర్చి వారిని నాశనం చేయాలి అనేది కాదు దేవుని ఉద్దేశం. దేవుడు వారితో వ్యవహరిస్తున్నాడు, వారిని ఒక క్రమశిక్షణలోనికి తెస్తున్నాడు, వారికి కొన్ని ప్రత్యేక పరిస్థితులు గుండా నడిచేలాగా చేసి వారు దేవుని విధానాలు నేర్చుకునేలాగా దేవుడు నడిపిస్తున్నాడు. Because many children of God went far away from God, went off the track of God's calling. దేవుడు యొక్క పిలుపును విడిచిపెట్టి దేవుని ఉద్దేశాన్ని లక్ష్య పెట్టకుండా మరిచిపోయి దానికి దూరంగా వెళ్ళిపోయారు. ఎక్కడికో వెళ్ళిపోతున్నటువంటి తన ప్రజలను, తన పిలుపు కలిగినటువంటి తన బిడ్డలను ఒక క్రమంలో పెట్టదలిచి దేవుడు వారిని క్రమశిక్షకు లోబరుస్తున్నాడు. My believer friend, have you ever thought about the tumultuous journey of life and problems and very difficult things that are happening in your life which you are unable to understand why you're going through them? What is happening in your life? Have you ever thought about it? నీ జీవితంలో నువ్వెన్నో కఠినమైన పరీక్షల గుండా, ఎన్నో శోధనల గుండా, శ్రమల గుండా, నీవు తట్టుకోలేనటువంటి అనేక బాధలలో గుండా వెళ్ళినప్పుడు ఒక్కసారి నువ్వు ఆలోచించావా, దేనిని బట్టి పరిస్థితులు నాకు సంభవిస్తూ ఉన్నవి, దేనిని బట్టి ఇటువంటి స్థితిగతులు నాలో కలుగుచున్నవి, ఇంత వేదనకు బాధకు కారణమేమి అని ఎప్పుడైనా యోచించావా? Because God loves you so much, He is dealing with you, and He's dealing with all the things that you're doing, so that through the dealings of God, you'll again come back to the track and know the purposes of God. దేవుడు నీతో ఈ రీతిగా ఆయన వ్యవహరిస్తున్నాడు అంటే కారణం ఏమై ఉన్నదంటే, నీవు ఏనాటికైనా కూడా దీని ద్వారా నువ్వు యోచించి, నువ్వు ఆలోచించి, నువ్వు దేవుని వైపు మరలా తిరగాలని, దేవుడు నీకు ఇచ్చిన పిలుపును నెరవేర్చడానికి నువ్వు సిద్ధపడతావని, నువ్వు ముందుకు వస్తావని, నీ యొక్క ఉద్దేశాలు విడిచిపెడతావని, దేవుని దారి పడతావని, దేవుని బాట పడతావనేటటువంటి ఒక ఆశతో, కోరికతో దేవుడు నీతో వ్యవహరిస్తున్నాడు. గ్రహించావా? If you obey the word of God, there'll be not much problems. నీవు దేవుని యొక్క వాక్యాన్ని నీవు అనుసరించి విధేయత చూపించేవాడవైతే నీవు అనేక శ్రమలు కాదు అక్కడ. But because you're going through so many experiences in life, it is God's dealings. It is either because of your disobedience or He wants to form a character in you. దేవుడు మరి నీవు తట్టుకోలేని భయంకరమైన పరిస్థితులు గుండా నువ్వు వెళుతున్నప్పుడు దేవుడు నీతో కొన్ని క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నాడనైనా నువ్వు గ్రహించాలి. లేదా తన స్వరూపము నీలో ఏర్పడడానికి కూడా దేవుడు కొన్ని సందర్భాలలో ఆ రీతిగా అనుమతిస్తున్నాడైనా గ్రహించాలి. Finally, God fulfills His purposes. చివరిగా దేవుడు తన చిత్తాన్ని, ఉద్దేశాన్ని నెరవేర్చేవాడై ఉన్నాడు. God He's fulfilling His promises through Israel, through so many experiences. దేవుడు ఇజ్రాయేలు ద్వారా మరి అనేకమైన అనుభవాల ద్వారా తన ఉద్దేశాలు నెరవేర్చి ఉన్నాడు. Even in the children of God is committed to fulfilling His purposes. దేవుడు తన ఉద్దేశాలను, తన ఆలోచనలను తన బిడ్డలైన వారి ద్వారా కూడా ఆయన నెరవేరుస్తూ వస్తున్నాడు. And one thing is that God will never give up on you. ఒక విషయం ఏంటంటే దేవుడు నిన్ను ఎన్నడూ కూడా విడిచిపెట్టడు. His calling towards you is irrevocable. ఆయన నిన్ను పిలిచినటువంటి పిలుపు ఎప్పుడు కూడా ఆయన తోసివేయడు, తీసివేయడు. So God has not given up on you, even though you have given up on Him. నీ ఒకవేళ ఆయనను విడిచిపెట్టావేమో కానీ ఆయన నిన్ను ఎన్నడూ కూడా విడిచిపెట్టలేదు. So He is committed to your restoration.
నిన్ను సమకూర్చడానికి ఆయన సిద్ధపడి ఉన్నాడు. and to bring you on the track. ఆయన నిన్ను క్రమంగా పెట్టడానికి, ఒక క్రమంలో నడిపించడానికి ఆయన సిద్ధపాటులో ఉన్నాడు. Will you today give your rededicate your life to God? నీ జీవితాన్ని తిరిగి ప్రభుకు సమర్పించుకుంటావా ఈ రోజు? Do it today and right now. ఈ రోజు ఇప్పుడే నీవు దానిని సమర్పించుకో. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Amen. ఆమేన్.